హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాన్సవల్ 7. ఈరోజు నేను వినాయకుడి గుడికి వచ్చాను. మనకి మార్క్స్ ఎప్పుడు మంచిగానే వస్తాయి, ఎందుకంటే మనం ఎప్పుడు ఎగ్జామ్స్ ముందు వినాయకుడి గుడికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం అలవాటు. ఈరోజు అయితే తొలి ఏకాదశి, చూడండి ఎంతమంది వచ్చారు. మాకు అక్కడికి వెళ్ళడానికి దాదాపుగా 10 to 15 minutes పట్టింది. ఈ లోపల ప్రదక్షిణాలు చేద్దామని చెప్పి తిరుగుదాం స్టార్ట్ చేసాం. సో ఇక్కడ 4 వైపులా 4 స్వాములు ఉంటారు. ఇక్కడ సూర్యదేవులు ఉన్నారు. తర్వాత చూస్తున్నారు కదా స్ట్రైట్గా. నేనైతే ఫోన్ మా తమ్ముడికి ఇచ్చాను, మనం ఫోన్ పట్టుకోవట్లేదని వాడే రూల్ చేస్తున్నాడు. సో ఇక్కడ శ్రీకృష్ణుల వారిది. అలాగే ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి అంబికాదేవి దర్శనం అయితే దక్కుతుంది. ఏదో చిన్నగా అలా వెళ్తున్నాము, ఎందుకంటే క్యూ చాలా పెద్దగా ఉంది. సో అంబికాదేవి అన్నమాట. అదిగోండి పైన బోర్డు, ప్రతి ఒక్క దానికి పైన బోర్డు అనేది ఉంటుంది. అక్కడే మన వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు. సో ఇక్కడ ఎవరైనా కొబ్బరికాయ కొట్టి అక్కడ వేసి లోపలికి తీసుకువెళ్ళాలి. సో ఇక్కడ మన కాశీ విశ్వేశ్వరనాథ స్వామి అంటే మనకి శివయ్య అనమాట. సో ఇలా దర్శనం ఇక్కడైతే అయిపోయింది నలుగురిది, అందుకని లోపలికి వెళ్తున్నాం. పైన మనకి చూస్తుంటే వినాయకుడి రూపాలు కనిపిస్తాయి, ఎన్ని ఉన్నాయో అన్నీ. అదిగోండి ఫైనల్గా వినాయకుడు. మేమైతే అక్కడ చాలాసేపు ఉంచున్నాము. మీకు అక్కడ ఒక బుడ్డ పిల్ల కనిపిస్తుంది కదా, మా వాళ్ళకైతే స్పెషల్ దర్శనం అనమాట. ఈ బుడ్డ పిల్ల అయితే భలే క్యూట్గా ఉంది. ఫైనల్గా దర్శనం అయితే చేసుకోవడానికి వచ్చేసాము. వాళ్ళైతే స్పెషల్ దర్శనం. సో చాలాసేపు ఇక్కడ ఉంచున్నాము. ఫైనల్గా అయిపోయింది, ఇంకా వెళ్ళి కూర్చున్నాము. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్దామని అనుకున్నాము. ఇది వేరే పార్ట్లో వస్తుంది, కన్ఫామ్గా మీరు చూడాలి. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు మీ ఫ్యామిలీకి విజిట్ చేయడానికి ఇది చాలా మంచి టెంపుల్ అనమాట. ఓకే, బాయ్ బాయ్, గుడ్.